నమస్తే అండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకునే పూతరేకులు. నాకైతే చాలా నచ్చింది. నేను బెల్లం పూతరేకులు చేశాను. అలాగే కొబ్బరి లస్కూరతో కూడా పూతరేకు చేశానండి. వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగున్నాయి. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఖాళీ పూతరేకులు తెచ్చుకున్నాను. ఖాళీ పూతరేకులు తెచ్చుకున్నానండి. ఇవి ఒక 50 పూతరేకులు తెచ్చుకున్నాను. నాకైతే 30 వరకు వచ్చాయి. బెల్లం పూతరేకులు, అందుకని నేను బెల్లం రెడీ చేసుకున్నాను. మనమైతే ఒక 3, 4 రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. బయటైతే 1, 2 లేదంటే అంతకంటే తక్కువ. ఇక్కడైతే నెయ్యి మిస్ అయింది. నేను నెయ్యి కూడా పెట్టుకున్నాను. చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కాకపోతే పూతరేకులు దొరకవు కదా అనుకుంటే కనుక కోనసీమ ఏరియాల్లో ఈ మధ్య అమ్ముతున్నారండి. లేదంటే మనకి పూతరేకులు అమ్మడానికి వచ్చిన వాళ్ళని అడిగితే కనుక మనకి ప్లెయిన్ పూతరేకులు ఇస్తారంట. నాకు అంతగా తెలీదు, కానీ తెలిసినంత వరకు కోనసీమ సైడ్ ట్రై చేస్తే కనుక మీకు ఖాళీ పూతరేకులు దొరుకుతాయి. అలాగే చాలా బాగా చేసుకోవచ్చు ఈజీగా. మనం నీట్గా చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు కదా. అందుకని నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చేయడం. నేను గట్టి బెల్లం తీసుకోవాలండి. ఎప్పుడు కూడా మెత్తని తీసుకున్నామంటే అది పాకంలో అయిపోతుంది కదా. అందుకని టీ బెల్లం తీసుకున్నాను. అన్నీ రెడీ చేసుకుని ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా చకచకా చేసేసుకోవచ్చు. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో రెడీ చేసిందేనండి. మ్యాక్సిమం మనం ఇంట్లో రెడీ చేసినవి తీసుకోవడానికి ట్రై చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. నేనైతే పూతరేకు మడుచుకోవడం కోసం ఈ పేపర్ ప్లేట్ వేసుకున్నాను. వీడియోని క్లియర్గా చూస్తే పూతరేకు చేయడం ఎవరికైనా వచ్చేస్తుంది. నేనైతే ఫస్ట్ ఒక ఖాళీ పూతరేకుతో వేస్తున్నాను. అంటే 2 కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా ట్రై చేశాను. నాకైతే చక్కగా వచ్చింది. డ్రై ఫ్రూట్స్, బెల్లం కొంచెం మనకి ఎక్కువ ఇష్టంగా తింటారు అనుకుంటే కనుక నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జీడిపప్పు, బాదం పప్పుతో కూడా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇదైతే సెకండ్ది. 2 రేకులు వేసి చేస్తున్నాను. ఫస్ట్ది కొంచెం పలచగా ఉంది కదా, ఇది కొంచెం తిక్కుగా ఉంటుంది. బెల్లం, డ్రై ఫ్రూట్స్, అలాగే నెయ్యి కూడా వేసేసుకుని దీన్ని కూడా సేమ్ అలాగే మడిచేసుకోవాలి. మడుచుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇవి పలచగా ఉంటాయి కదండి, విడిపోవడానికి, ఇరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కనుక మనం కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా పెట్టాలి అనుకున్నప్పుడు, ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ మన చేత్తో మనం చేసి ఇచ్చింది కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. చేయడం ఇంట్రెస్ట్ అనిపించింది. తర్వాత చేస్తుంటే మా వాళ్ళు తిని చాలా బాగున్నాయి అంటే అబ్బా, ఆ హ్యాపీయే వేరనిపించింది. నేను మొత్తం చేశాను ఒక 30 వరకు. అన్నీ కూడా ఇదే ప్రాసెస్ చేశాను. ఇంకొకటి ఏంటంటే కొబ్బరి లస్కూర అని మేము అంటాము. నాకైతే ఈ యూట్యూబ్ వీడియోలో అసలు లస్కూర అంటేనే చూపించలేదు. నేను ఆ వీడియో కూడా ట్రై చేస్తాను చేయడానికి. కోనసీమ వాళ్ళందరికీ లస్కూర అంటే తెలుస్తుంది కదా. నేను అదేనండి, కొబ్బరి లడ్డు, కొబ్బరి అచ్చులు అంటారు కదా, అదేనండి. కొబ్బరి, బెల్లం వేసి చేసేదాన్ని మేమైతే లస్కూర అంటాం. దానికోసం ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? నెక్స్ట్ పూతరేకులో నేను కొబ్బరి లస్కూర వేసి పూతరేకు చేస్తాను. దానికోసం అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే చాలా వరకు చకచకా చేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇలా చేస్తుంటే మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కొంచెం రోస్ట్ అంటే వేపుకునే చేశాను. లైట్గా కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, పిస్తా, బాదం కూడా లైట్గా వేపుకుని అప్పుడు మిక్సీ పట్టానండి. అది కూడా చూశారు కదా, పలుకులుగా, బాగా మెత్తగానే ఉండకూడదు, అలానే మరి ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలున్నా తినేటప్పుడు కొంచెం నవలడానికి అది అడ్డంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని కొంచెం చిన్నగా పలుకుల్లా చేశాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సేమ్ ప్రాసెస్లో పంచదార వేసుకుని కూడా చేసుకుంటారండి. అంటే బెల్లం ప్లేస్లో పంచదారని కూడా మెత్తగా పట్టుకుని దాంట్లో ఇలాచీ వేసుకుని మెత్తగా పట్టుకుని సేమ్ ప్రాసెస్ చేసేసుకుంటే పంచదార పూతరేకులు అవుతాయి. నాకైతే చేసే టైము దొరకక పంచదార వేసి అయితే చూపించలేదు.
సేమ్ ఎలా అయితే ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నారో అలాగే పంచదార పూతరేకులు కూడా వేసుకోవచ్చు. కొంతమంది అయితే పంచదార, బెల్లం కూడా 2 వేసుకుంటారండి. ఏది వేసుకుంటే ఆ టేస్ట్ మనకి తెలుస్తుందనమాట. అంతే. అంతకు మించి పెద్దగా ఇబ్బంది పడేదేమీ లేదు. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ బెల్లం పూతరేకులు చేశాను కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి పూతరేకు, కొబ్బరి కూరతో పూతరేకు అది కూడా చూపిస్తాను. ఇలా అయితే బాగానే వచ్చేసాయి. మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. నెక్స్ట్ ఐటెమ్ వచ్చి చూసారా కొబ్బరి లౌజ్. మీరు మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలీదు. కొంతమంది కొబ్బరి లౌజ్ అంటారు. కొంతమంది అయితే కొబ్బరి కూర అంటారు. నేనైతే కొబ్బరి కూరు, లస్కూర అని చెప్తారు మా ఏరియాలో ఎక్కువ. లస్కూర పూతరేకులో వేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మడిచేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. లస్కూర వేసి అయితే ఒక 4 పూతరేకులు చేశాను. పూతరేకులన్నీ రెడీ అయిపోయినాయండి. లస్కూర పూతరేకులతో పాటు డ్రై ఫ్రూట్ బెల్లం పూతరేకులు కూడా చేసుకున్నాం కదా! చాలా చాలా బాగున్నాయి. నేనేం చెప్తానంటే ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. పెనం మీద వేసుకుని పూతరేకులు అంటారు. అవి అంత పర్ఫెక్ట్‌గా రావండి. మనకి బయటకున్న టేస్ట్ కావాలి అనుకుంటే గనక రేకుల్ని బయట నుంచి తెచ్చుకుని ఇంట్లోనే రెడీ చేసుకుంటే మనకి బయట వాళ్ళు చేసేదానికంటే మంచి టేస్ట్‌గా వస్తాయి. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఇంట్లో టేస్ట్ చేయండి.